మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, మీకు నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ హ్యాండ్లర్ నమ్నెస్ కానీ వస్తుందా? ఇది సింపుల్గా ఇగ్నోర్ చేసే కండిషన్ కాదు. మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో రెగ్యులర్గా చూసే థొరాసిక్ అవుట్లెట్ కంప్రెషన్ సిండ్రోమ్. లాంగ్ అవర్స్ ల్యాప్టాప్ ముందు ఈ పొజిషన్లో కూర్చోవడము, రౌండెడ్ షోల్డర్స్, బ్యాడ్ పోస్చర్, ఇవన్నీ కలిసి మన నెక్ నుంచి హ్యాండ్కి సప్లై చేసే నర్వ్స్ అండ్ వెజల్స్ని ఈ పార్ట్లో లైక్ కాలర్ బోన్ ఉంటుంది కదా, ఈ కాలర్ బోన్ కింద డైనమిక్ పొజిషన్లో ఈ పొజిషన్లో పెట్టినప్పుడు కంప్రెస్ అవుతూ ఉంటాయి. అప్పుడు స్టార్ట్ అవుతాయి సిమ్టమ్స్. ఇనిషియల్ స్టేజెస్లో టింగ్లింగ్, నమ్నెస్, వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. దానికి తోడు స్ట్రెస్ ఉండడం వల్ల ఈ మజిల్స్ అనేవి ఇంకా ఈ నర్వ్స్ ని కంప్రెస్ చేయడం వల్ల సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. లాంగ్ రన్ లో ఎర్లీ ఫ్యాటిగ్, గ్రిప్ స్ట్రెంత్ తగ్గిపోవడం లాంటిది చూస్తూ ఉంటాం. పెయిన్ కిల్లర్స్, మసాజ్తో ఈ ప్రాబ్లం తగ్గదు. అంటిల్ అండ్ అన్లెస్ పోస్చర్ కరెక్షన్ చేసుకునేంత వరకు ఈ ప్రాబ్లం అలానే పర్సిస్ట్ అవుతుంది. సొల్యూషన్ చాలా సింపుల్. పోస్చరల్ కరెక్షన్ చేసుకోండి. ఈ హారిజన్ లో వర్క్ చేయడం కంప్లీట్ గా స్టాప్ చేయండి. ఆర్మ్స్ చెస్ట్ పై పెట్టుకొని ల్యాప్టాప్ మీద వర్క్ చేయండి అండ్ స్క్రీన్ ఐ లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి. ఎవ్రీ 30 to 40 minutes కి షార్ట్ బ్రేక్ తీసుకొని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఎర్లీ స్టేజెస్ లోనే పోస్చరల్ కరెక్షన్ చేసుకుంటే ప్రాబ్లం పెద్ద అవ్వకుండా ఉంటుంది. ఇగ్నోర్ చేస్తే చిన్న పెయిన్ నుండి సీరియస్ నర్వ్ ఇష్యూ అవ్వచ్చు. Share the information to save the hand.